మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తానా స్వామి గారు, ఇప్పుడు కొంతమంది పెళ్ళైన కొన్ని రోజులకే భార్య గాని భర్త గాని కొత్త దంపతులు వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. అది ఎందువల్ల జరుగుతుంది అంటారు? అంటే ఆరోగ్య సమస్యల వల్ల కానివ్వండి, లేదా ఇంకా వేరే సమస్యల వల్ల, ఈ గ్రహాల వల్ల ఏమైనా అవుతుంది అంటారా? ఎలా? తప్పకుండా. అంటే మీరు అడిగిన ప్రశ్న చిన్నది కనబడుతుంది కానీ అది చాలా పెద్ద ప్రశ్న. అది అంటే ఈ మధ్య చాలా చూస్తున్నాం. అంటే నేను దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి పేపర్లో చూస్తున్నాను. నవవధువు ఆకస్మిక మరణం, నవవరుడు ఆకస్మిక మరణం, పెళ్లికి వెళ్తున్న బృందం ఆకస్మిక మరణం, పెళ్లికి వెళ్ళి తిరుపతి దర్శనానికి వెళ్తున్న వాళ్ళు. నిజంగా ఈ కర్నూలు వైపు, ఈ రాయచోటి, ప్రొద్దుటూరు వైపు, ఈ యొక్క చిత్తూరు వైపున మాత్రం చాలా మంది నిజంగా పెళ్ళైన కొత్త జంట 10 మంది కలిసి టెంపోలో వెళ్తున్నారు. అడ్డదారిలో లారీ వచ్చి కొట్టేసిందని, నీళ్లలో పడిపోయిందని. ఇలా నేను దాదాపుగా ఏ సంవత్సరం 2025లో ఎక్కువగా విన్నాను. అంటే స్వామి ఎందుకు మరి కొత్తగా పెళ్లి అయింది కదా, మరి మీరు అడిగే ప్రశ్న కరుణా కటాక్షం లేదా? ఇప్పుడు ఎక్కువ చూసింది తిరుమల వెళ్ళి వచ్చేవాళ్ళే సార్. తిరుమల వెళ్ళి వచ్చేవాళ్ళు దారిలో చాలా మంది ఇలా మీరు ఏదైతే అన్నారో కర్నూలు, ఈ కడప ప్రాంతాలలో ఎక్కువ మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అంటే ఆయన దగ్గర దర్శనం చేసుకొని ఆయన కరుణ కటాక్షం తీసుకొనే వస్తారు కదా, అంటే ఆయన కాపాడలేదని అంటారు. అంటే కొందరు ప్రశ్నలు అండి. తప్పకుండా మంచిది. ఇప్పుడు మన మనసులో కూడా నేను అదే ప్రశ్న. ఇప్పుడు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. అన్ని కోరికలు తీరుస్తాడు స్వామి, ఆయన చూసి వచ్చినందుకు వీళ్ళకి ఏంటి ఇలా జరిగింది? నిజంగా ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే ఉంటుంది. ఒకసారి నేను కూడా ప్రశ్న వేసుకుంటాను. అంటే నీ దర్శనం చేసుకొని వచ్చారు కదా, అది నీ దర్శనం చేసుకొని వచ్చేసి దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవిస్తావు కదా, అంటే ఆయన మనకి దీవించని నాకు తెలియదు. అంటే ప్రారంధ కర్మ కూడా ఉంటుంది, అంటే ఇలా అని చెప్పి తప్పించుకుంటారా మీరు అనుకోవచ్చు. అంటారు, వెంటనే అంటారు, అంటే ఇలా చెప్పి తప్పించుకుంటారులే అనుకున్నారు. అవకాశం ఉంటుంది. చాలా మంది కామెంట్ కూడా పెడతారు మనకి. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ దోషం చాలా మంది ఉంటుంది. ఒకటి, ఒక చిన్న కథ మనకి కథలాగా కనపడింది, యూట్యూబ్ లోనే చెక్కలు కొట్టింది. అది కథలాగా కనపడిన నిజం దాంట్లో బాగా ఉంది. ఒక 40 మంది కలిసి కేదార్ యాత్ర లాంటి యాత్రకు వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి 10 మీటర్లలో ఒక పిడుగు పడుతున్నాడు. ఒక పిడుగు అట్లా పెడుతున్నప్పుడు ఒక దూరం అయిన తర్వాత డ్రైవర్ ఉండి విసిగిపోయి, ఏమో ఇదో మనది బయట ఉంది ఒక గ్యారెంటీగా, మన దాంట్లో కూడా ఒకటి పాపాత్ముడు ఉన్నాడు, వాడు బయటికి వెళ్తే మన బండి ముందు తీసుకెళ్తా, మీరు ఎవరైనా సరే మీరు బండి దిగి బస్సు దిగి ఒకటి ముందు 10 మీటర్ దూరం ఉండండి, వాడు బతుకుంటే మళ్ళీ వచ్చేసి కూర్చోండి, ఇంకోటి వెళ్ళి అట్లా తీసి అని చెప్పి 40 మంది ఒక్కొక్కడికి దిగి వెళ్ళి రావాలి అక్కడికి. ఎవరైనా పిడుగు పడితే వాడు పోతాడు, మన బస్సు ముందుకు వెళ్ళిపోద్దని చెప్పేసి అలా అందరూ వెళ్తున్నారు. లాస్ట్ ఒక సన్యాసి కనబడ్డాడు. ముసోడా నువ్వేరా, గ్యారెంటీగా నీ వల్లనే మాకు దరిద్రం పట్టుకుంది, నువ్వు పో అర్జెంట్ పోయి అక్కడ నిలబడంటారు. ఆయన బాగా నిలబడతాడు. ఆ 20 మనుషుల్లో ఈ బస్సు మీద పిడుగు పడుతుంది. ఈ 40 మంది 39 మంది ఇక్కడ వీళ్ళు హఠాత్ పరిణామంలో వాళ్ళు స్వర్గస్థులు అయిపోయినారు. అంటే ఇక్కడ కథలాగా కనపడిన ఒక పుణ్యాత్ముడి వల్ల చుట్టూన్నటువంటి నెగిటివ్ ని ప్రభావితం చేసి పాజిటివ్ గా మారుస్తుంది. ఒక చెడ్డవాడున్న నెగిటివ్ గా మార్చే అవకాశం ఉంటుందిగా, అటువంటి తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు ఎందుకండి, ఇది ప్రశ్న. మళ్ళీ దేవుడే కదా కాపాడవలసిన, చెడ్డోడు ఆయన దగ్గరికే వెళ్తున్నాం అంటే వెళ్ళే దారిలో జరుగుతున్నాయి, వెళ్ళి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది చాలా కాలం. నిజంగా ఇప్పుడు నవవధువు నవవరుడే దాదాపు మరణిస్తారు. ఇంకోటి అది ప్రారంభ కర్మ, అటు పెళ్లి కూతురుగా చనిపోతుంది, పెళ్లి కూడా ఒకళ్ళు ఉంటున్నారు, ఒకళ్ళు పోతున్నారు. లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లా జరిగితే ఈ అమ్మాయి నష్టజాతకురాలు, లేదు ఈ అబ్బాయి వల్ల ఇలా అయింది, ఇలాంటివి కూడా వింటున్నారు. అలాంటి అంటే అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అలాంటి అన్నప్పుడు లోకము కాకులు లాంటిది కాబట్టి ఏమనలేమన్నటువంటి సర్దుకోవడం తప్ప. ఇక్కడ ముగ్గురు తప్ప అని చెప్పాను. ఇక్కడ ఏమిటి, పాపకర్మ చేసేటువంటి వ్యక్తితో మన యొక్క సహచర్యము, మన జీవన ప్రయాణం. అంటే భార్యాభర్తలు కాదు, నవ దంపతుల్ని పక్కన పెడదాం. రెండవది ఆ కుటుంబ పుణ్యకర్మ లేకపోవడం. ప్రతి వ్యక్తి జాతకంలో పుణ్యకర్మ కావాలి. అది అంటే పుణ్యం అంటారు స్వామి. పుణ్యం అంటే ఏమిటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే పుణ్యం. నీకు నువ్వు తెలుసుకునేటువంటి పుణ్యం. నువ్వైతే తప్పు చేసావో ఒప్పు చేసావో నీకు తెలుస్తుందిగా. ఆ తప్పుని ఎట్లా నేను బాగు చేసుకోవాలి అనేది నీకే తెలుస్తుందిగా. నెగిటివ్ ఏదైతే తప్పను అనుకుంటున్నావో అది పాపం, ఏదైతే పుణ్యం సంపాదించుకోవాలి, ఏదైతే ఒప్పు అనుకుంటున్నావో అది పుణ్యం. అంటే ప్రతి వ్యక్తిలో ఆత్మీయతా భావంతో తప్పు నిర్ణయించేటువంటి శక్తి, దాన్ని మార్చుకునే శక్తి నీకు ఉంటుందిగా. అంటే స్వామి ఇప్పుడు మనకు రైట్ అనిపించింది, అవతల వాళ్ళకి రాంగ్ అనిపించచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నారు మనల్ని మనం నిర్భత చేసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి అన్నారు. మనకు మంచి అనిపించింది, ఇప్పుడు మనకి లేదు నేను ఈ డెసిషన్ తీసుకున్నా, నాకు ఇది కరెక్ట్, కానీ అవతల వాళ్ళకి లేదు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నీ అంతరాత్మకి తెలుస్తుందిగా, నువ్వు చేసే మంచి చెడు నీకు తెలుస్తుందిగా. ఫస్ట్ బయట వాడి తర్వాత వద్దాం. నీ ఆత్మకి పరిశీలన అనేది ఒకటి ఉంటుందిగా. ఆత్మ పరిశీలనలో నీ తప్పుల్ని బేరు చేసుకునేదే పాప పుణ్యాలు. ఈ పాపములు ఎలా నశిస్తారంటే దానం చేయడం,
10 మందితో ఇప్పుడు ఇందాక అన్నారు మీరు బయటి వాళ్ళు నచ్చకపోవచ్చు అన్నారు. బయటి వాళ్ళకి నచ్చేట్టుగా మనం ఎలా ప్రవర్తించాలి అంటే మనకి ఇబ్బంది లేకుండా బయటి వాళ్ళు నచ్చేలా ప్రవర్తించాలి. ఇది మనకి పుణ్యకర్మ పెంచేది. రెండవది తపస్సు. మనము తపస్సు అంటే ఏమిటి? భగవన్నామస్మరణ. నిరంతరం భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నిత్యము, ప్రతి గంట, ప్రతి స్మరణలో నీ పని నువ్వు చేసుకోండి. కంప్యూటర్, నువ్వు సాఫ్ట్వేర్, నో ప్రాబ్లం. నువ్వు అంతరిక్షయానంలో ఉన్నావు. ఇప్పుడు మన శుభాం శుక్లా వెళ్ళాడు, మన ఆయనలో మొన్న వచ్చాడు ఆయన పక్క కిందికి. ఆయన వెళ్తే ఆయన చెప్పాడు తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకుంటా అని చెప్పాడు ఆయన. భగవన్నామస్మరణ చేసుకుని ఉంటాను ఖచ్చితంగా నేను. ఆయన జ్యోతిషం చదువుకున్నాడు. ఆయన శుభాం శుక్ల జ్యోతిషం చదువుకున్నాడు ఆ పిల్లవాడు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రక్రియ లేకుండా ఇక్కడ దాకా రావడం సాధ్యం కాదని చెప్తాడు ఆయన కూడా. సైంటిస్టే మరి సునీతా విలియమ్స్ గారు భగవద్గీత తీసుకెళ్లి గణపతి తీసుకెళ్తున్నా వారి స్మరణ చేయకుండా, వారి అనుగ్రహం లేకుండా ఇక్కడ దాకా రానని చెప్పేసి ప్రపంచంలో ఏ స్త్రీకి లేనటువంటి శక్తి, ఈక్వాలిటీ దుర్గమ్మకున్న శక్తి సునీతా విలియమ్స్ కుంది. షీఈ్ కన్వర్టెడ్ హిందూని, క్రిస్టియన్ నుంచి హిందూ కన్వర్ట్ అయింది ఆవిడ. సో అటువంటి వ్యక్తిని ఆ దేవుడు నమ్మినప్పుడు మనం ఎంత దాంట్లో అంతరిక్షంలో ఏ వ్యక్తి శ్రీమూర్తి ఉండకపోవచ్చు ఇంకా అన్ని నెలలు ఇక తను చనిపోతుంది అనుకున్నారు కూడా. సమాచారం కూడా అందలేదు కొన్ని రోజులు. సో కాబట్టి అటువంటి తత్వం భగవన్నామస్మరణ ఉంటుంది. కాబట్టి ఆ భగవన్నామస్మరణ ద్వారా పుణ్య బలాన్ని పెంచుకోవాలి. ఇక మూడో వ్యక్తి ఎవరు అంటే నేను అనేది బ్రాహ్మణుడే. ఎవరైతే నీకు ముహూర్తం పెట్టాడో ఆ బ్రాహ్మణుడు కారణం అవుతాడు. ఎందుకంటే సరైనటువంటి గ్రహ మేలాపకం చూడకుండా, ఇప్పుడు ఈ రోజు ముహూర్తం పెడుతున్నామంటే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి బలం ఉందా లేదు చూడాలిగా. నువ్వు ఏదో పంచాంగం దొరికింది చెప్పేసి తీసేసి నోటికిందల్లా పలానా బుధవారం రాత్రి బాగుంది పెళ్లి చేసుకోండి అంటే ఈయనకు ఇంకో పెళ్లి ఉంది కాబట్టి ఇంకో పెళ్లి పెట్టావు. ఆయన పెళ్లి పెట్టడం అది ఒక ఎత్తు అయితే, ఈ పిల్ల తల్లిదండ్రులు గాని అబ్బాయి తల్లిదండ్రులు గాని తొందర చేస్తారు. మాకు ఇప్పుడు పెళ్లి ఇప్పుడు కావాలి, అబ్బాయి ఇట్లా అమెరికా వెళ్తున్నాడు, లేదంటే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి అనేసి ముందు త్వరగా చేసేయాలి. అది కూడా అంటే అది ఏమంటారంటే వ్యక్తిగత జాతకం దోషం. ఇక్కడ పెళ్ళైన తర్వాత జరిగే ప్రమాదాల గురించి చెప్తున్నాం కాబట్టి పెళ్లి కాకముందు తల్లిదండ్రులు అడిగేటువంటి గ్రహ జాతకంలో మాకు పెళ్లి బలం లేదన్నా, నాలంటూ చెప్తాడు పెళ్లి బలం లేదమ్మా చేసుకోకండి, ఇప్పుడు వద్దు, వచ్చే నెల చేసుకోండి, సంవత్సరం చేసుకోండి. లేదు మీరు ఇన్నట్టుగా అమెరికా వెళ్ళేవాడు ప్రారంభ కర్మ వాడికి, అంటే వాడి కర్మ వాడే నాశనం చేసుకుంటున్నాడు. ఇది ఒక ఎత్తు అయితే, పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే బ్రాహ్మణుడు పెట్టిన ముహూర్తం కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. రెండవది ఇక్కడ బంధువులందరూ కూడా కారణమే, మన కెమెరామెన్లు కూడా కారణమే, ఫోటోగ్రాఫర్లు కూడా కారణమే. వాళ్ళ మరణానికి కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు కూడా కారణమే, పురోహితుడు కారణం ఎక్కడ. ఎందుకంటే అక్కడ పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు నీకు తంతు ఏం కావాలి, అక్కడ ప్రతి పెళ్లిల్లో కూడా కొన్ని మంత్రాలు కామన్ గా వినబడుతుంది అందరికి. సావధాన అంతే అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. అంటే ఇక్కడ అందరు కూడా లక్ష్మీనారాయణ చింతన అనేటువంటి, ఇక్కడ లక్ష్మీనారాయణ వచ్చారా, పార్వతీ పరమేశ్వర చాలు, ధ్యానంగా ఉండు, నువ్వు శ్రద్ధగా చెప్పినటువంటి మంత్రాలు విను అని చెప్తుండడా. సుముహూర్తే సావధాన, శుభలక్షణే సావధాన, లక్ష్మీనారాయణ చింతన, లక్ష్మీనారాయణ స్వరూపే. అసలు అంత భక్తితో ఉన్నటువంటి ఆ భగవంతుడు నీకోసం ఇక్కడికి వచ్చాడు. ఈ పందిరి నిండా అన్ని సమస్త దేవతలు ఉన్నారు, దండం పెట్టుకోరా అంటే మన కెమెరామెన్ చెప్తాడు, సార్ 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 తాళి పెట్టుకోండి ఇటు అంటాడు. తాళి అమ్మాయి వైపు ఉండాలి. ఎటు తిప్పంటాడు కెమెరామెన్? ఎటుంటాడు మీకు చెప్పండి? దక్షిణ వైపు ఉంటాడు. సార్ సార్ తిప్పంటాడు, ఇటు తిప్పుతాడు దక్షిణానికి. అక్కడ ఉంటాడు యముడు ఉంటాడు. అక్కడ సాక్షాత్ కెమెరామెన్ యముళ్ళే. నో డౌట్. అప్పుడు వాళ్ళు కోపం వస్తుంది. ఇప్పుడు నన్ను తిడతారు వాళ్ళు, నేను పట్టించుకోను. నేను పెళ్లి చేసిన వెళ్ళినప్పుడు కూడా చెప్తా, మీరు నోరు మూసుకోండి ఫస్ట్. నువ్వు కనుక పిచ్చి పిచ్చిగా నాకు ఎడ్దిప్పు కెమెరానికి మాది ఇద్దరు మూత కింద పెట్టేసి అమ్మాయి, అసలు అమ్మాయికి చీర సరిగ్గా ఉంటుంది ఒకసారి, నువ్వు ఎక్కడ ఫోటో తీస్తున్నావు, కింద పెట్టడం ఏంటారు నువ్వు వెరైటీగా. ఆ పందిరి పైన పెడతాడు, పందిరి కింద పెడతాడు. మన అయ్యగారు ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా పైకి అనుకుంటే నా చక్క కింద నుంచి పెడతాడు కెమెరా వాడు. పంతులు గారు చేయి తిప్పకండి అంటాడు. అరే అంటే ఎక్కడ మనం చేస్తున్నాము? ఈ సుముహూర్తానికి ఏమవుతుందంటే ఇంతటి వీళ్ళు బాంబులు, డప్ 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 బాంబులు. అరే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఇక్కడ బాపుని చెప్తాడు మమ అంటాడు, నువ్వు మమ అనకరా, పిల్లగాంతో చెప్పించాలి. ఈ సౌండ్లలో వాడికి అర్థం కాదు. వాడు ఏమో చెప్తాడు, మాంగళ్యం తంతునా నేనా మమ జీవనం అంటే నా జీవనం, మా ఇద్దరి జీవనాలు బాగుండాలని. ఇక్కడ అయ్యగారు చెప్తుంటాడు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. వాడు ఏమిటో తెలియదు, జీవన వినబడుతుంది, ఈ టైంలో అయిపోతుంది. ఈ లోపల మనకి కెమెరామెన్ హడావుడి వల్ల ముహూర్తం అనేది మనకి దాదాపుగా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 2 నిమిషాల కాలమే. ముహూర్తం అనేది 2 నిమిషాలే. అది జీలకర్ర పెట్టే సమయం, ఫస్ట్ పెట్టేది జీలకర్ర బెల్లం, ఇద్దరి శిరస్సు పెట్టిన జీలకర్ర బెల్ల సమయం. ఆ సమయంలో పెట్టినప్పుడు వీళ్ళు మంత్రాలు వినాలి. అక్కడ ఒక మంత్రం వస్తుంది, ఇద్దరి కళ్ళు చూసుకోవాలి. వీడు పెట్టిన మరుక్షణం మన కెమెరామెన్ సార్ 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 చేతులు పెట్టి అది ఎక్కువసేపు పెట్టుద్దురా, వాళ్ళ కళ్ళలు చూసుకోవాలరా. ఆ మంత్రం ఉంది అక్కడ, చెప్పేటువంటి అవకాశం మాకు ఇవ్వరు, వీళ్ళు వినరు. వీళ్ళ తల్లిదండ్రులు, పంతులు గారు కెమెరా ఫోటోలు ఉండాలండి చూసుకోవాలి, లక్షలు ఇచ్చాం, వాళ్ళ కెమెరామెన్కి 6 లక్షలు ఇచ్చామండి, కాబట్టి మాకు తప్పకుండా చేయాలండి.
మరి ఆమె పంతులు గారికి ఇచ్చి 50,000 ఎట్టిపోతాయి అంటే మనకి డబ్బులు కావా? కాబట్టి ఇక్కడ ఇవి ప్రధానం అనే విషయాన్ని వదిలిపోవడం వల్ల ఈ ముహూర్తం దాటిపోతుంది. ముహూర్తం దాటడం వల్ల ఏమవుతుంది, ముహూర్త కాలం తర్వాత గ్రహాల యొక్క మార్పు తప్పకుండా వస్తుంది. ఏ అష్టమ స్థానంలో కనుక శని ప్రవేశించాడు, రాహు ప్రవేశించాడు, ఇది కుజుడు వచ్చేసాడు, అది ప్రమాదం సమయంలో నువ్వు పెళ్లి చేసుకున్నట్టే. ఈ ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేటువంటి ప్రారంభ కర్మ. తాళి కట్టేటప్పుడు దక్షిణ వైపు తాళి చూపించడం అనేది ప్రారంభ కర్మ. అంటే నిన్ను తెంపుకుంటున్నాం. మరి అందరు బతుకున్నారు కదా, సరే కొంతమందిగా చనిపోయారు, ఆ కొంతమందికి తల్లిదండ్రుల పుణ్యం, నీ పుణ్యబలం ఉంది కాబట్టి బతుకున్నారు వాళ్ళు, లేదా అందరు పోయేటోళ్లే. అదృష్టవంతుడు వాడికి వినబడింది చెప్పాడు మంత్రం, కనీసం ఉన్నటి సార్లు చెప్పాలని చెప్పి చెప్పారు. నిజంగా నేను ఒక విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ని నిజంగా అబ్బాయికి నేను చాలా 100% అబ్బాయి జీవితం హాయిగా ఉండాలని కోరుకుంటాను, మీతో కోరుకోవట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి మీరు చూడండి, ఇప్పటికైనా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఆ పిల్లవాడి పెళ్లి అమ్మ ఒక బ్రాహ్మణుడిగా అంత బాగా జరగదు పెళ్లి, అంత బాగా జరిగింది. అదే మరి కొంతమంది హీరోల పెళ్లి జరిగింది, తాళి కట్టిన మరుక్షణం అమ్మాయిని ఎక్కడ తీసుకుపోయారు, అబ్బాయిని ఎక్కడ తీసుకుపోయారు, ఎగరడం, తాగడం, అక్కడ చేయడం, గందరగోళం అయిపోయినటువంటి వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వివాహాల వల్ల ఇప్పుడు ఆడపిల్లందరూ ఇంట్లో కూర్చుంటున్నారు, మొగుడు ఇంకో దగ్గర పోయినాడు, మొగుడు పెట్టి పిల్లలు తీసుకొచ్చుకున్నారు. అంది సూపర్ స్టార్లు అందరూ ఈ స్టార్లే అందరూ. అలా ఇళ్లలో ఎట్లుందో మనకు తెలిసిపోయిన విషయం అది. నీ యొక్క పాపకర్మ కూడా పిల్లలకి పడుతుంది. ఇటువంటి ప్రారంభ కర్మలు ఉంటాయి. కాబట్టి మనము వివాహ తంతులో మనము జాగ్రత్తగా తప్పకుండా ఉంటాయి. అప్పగింతల వరకు జాగ్రత్తగా ఉంటాయి. తర్వాత నీ ఇష్టం ఏమో చేసుకోండి. రెండో దానికంటే ముందు ఎందుకు ఇవి జరుగుతున్నాయి ఒకటే చెప్తాను. ఈ బిఫోర్ మ్యారేజ్ ఇవి చేస్తారు కదా, ఫోటో షూట్స్ ఉంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్. ఈ ప్రీ వెడ్డింగ్ షూటే మీ యొక్క ప్రమాదాలు కారణం. సింపుల్ చెప్తున్నా, మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్ళి కూడా ప్రమాదాలు జరిగి దానికి జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో అవే జరుగుతున్నాయి. ఇప్పుడు అది కాలిపోయిందని నీళ్ళలో పడ్డాడు ఒకడు, మళ్ళీ సముద్రంలో వెళ్ళి చెప్పేసి షూటింగ్ అని చెప్పి తీసుకెళ్తే ఆ మొగుడు ఎటు వెళ్ళిపోయింది. ఇప్పుడు అందవరకు హక్ చేసుకున్నాడు, నీకు ముద్దులు పెట్టాడు, మరి ఆ పిల్లాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంకోటి చేసుకోవాలిగా. మరి ఇప్పుడు నీ మనసు వాడికి ఇచ్చినావా, వీడికి ఇంకోటికి ఇస్తావా? లేకపోతే ఇంకొక సరే అమ్మాయి కాలం చేసింది, మరి నీ ముద్దులు మురిపాలన్నీ కూడా ఇంతకుముందు ఒక అమ్మాయికి ఇచ్చాగా ప్రీ వెడ్డింగ్ లో, మరి ఇప్పుడు ఎవరికి ఇస్తావు? ఇవన్నీ ప్రారంభ కర్మలు. ఏదైతే మనకు శాస్త్రం చెప్పి దాన్ని ఫాలో అవుతున్న నష్టం ఏంటి మీకు? నా పెళ్లి బ్రహ్మాండ 5 రోజులు అయింది, మా తమ్ముడు పెళ్లి 5 రోజులు అయింది, మా ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కానీ హ్యాపీగా ఉన్నాం మేము, సంతోషంగా ఉన్నాం మేము. నా భార్యని గౌరవిస్తాను నేను. అందరు గౌరవించండి, భార్యని గౌరవించండి. భార్యని బానిసలా చూడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య భర్తలని బానిసలా చూడాల్సిన అంతకన్నా అవసరం లేదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నువ్వు వంటలు, నేను అన్నం వండుతా, ఎవరు పని వాళ్ళు చేయాల్సిందే, ఒకళ్ళ పని చేయాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల వంట వండకపోతే నీ బతుకు బస్ స్టాండ్, ఆడపిల్ల బయటికి వెళ్ళి పని చేస్తే నీకు తిండి లేకుండా పోయింది, ఇద్దరు స్విగ్గీలు తెచ్చుకొని తింటున్నారు. ఆ స్విగ్గీలో సిగ్గు లేకుండా తెచ్చుకొని తింటున్నారు, రోగం వచ్చి బెడ్ మీద ఉంటున్నారు. ఇది కారణం. అంటే ఇవన్నీ కూడా సమాజ స్థితిలో మనకి ఈ గ్రహాల యొక్క మార్పు ఎంత ఉందో, మనిషిలో ఉన్నటువంటి మనుగడ, మనిషి సామాజిక స్పృహ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదాలు. దానికి బ్రాహ్మణుడు, కెమెరామెన్, బంధువులు, మిత్రులు అందరూ కారణం వాళ్ళ యాక్సిడెంట్కి. ఇదేదో మనం జోకి చెప్తాను అనుకుంటారు, ఇది సీరియస్ చెప్తున్నా నేను. ఇది కారణం, ఇది అనేక రకాల కారణాలు తోడ్పడింది. మొట్టమొదటిగా ముహూర్తం పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో వెళ్ళాం కిరణ్ సందర్భం పెట్టేశాడు ముహూర్తం, గురుగారు నాకు శనివారం సాయంకాలం పొద్దున 2 గంటల టైంలో మాకు పెట్టగలుగుతారా? ఇదా నేనెందుకు, నువ్వే పెట్టుకోవచ్చు కదా. మా అబ్బాయి ఆదివారం సాయంత్రం ఫ్లైట్ అండి, మా మేనకోడలు వస్తుంది, మేనకోడలు న్యూయార్క్ వెళ్తుంది, మర్నాడు మంగళవారం పొద్దునే మా మేనకోడలు యొక్క బావమరిది కూడా వాడు వాషింగ్టన్ వెళ్తాడు, కాబట్టి ఆదివారం పొద్దున్న 10ంటికి ముహూర్తం చూడండి. ఇదా నేనెందుకు, నువ్వే పెట్టుకోవచ్చు కదా ముహూర్తం. అంటే పరికరాన్ని రోజు కూడా చెప్తున్నారు అన్నమాట, బలవంతంగా చేస్తున్నారు. బలవంతంగా చూడండి, అడ్జస్ట్ చేయండి, పర్లేదండి, ఏదో 10,000 నాలాంటి వాడు 10,000 కక్కుర్తిపడి, నేను కక్కుర్తిపడ మొహమ్మడి చెప్తాను, నీకు ఇష్టం అంటే పెట్టించుకో, లేదా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నాలాంటి వాడు కక్కుర్తిపడి ముహూర్తం పెట్టినా దోషం వీడికి కూడా ఏర్పడుతుంది, వీడి కుటుంబం నాశనం అవుతుంది, వీడి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తలు పాటిస్తే గ్రహగమనం, గ్రహకాంతులు, నక్షత్రాలకి ప్రభావము, బంధువుల ప్రభావము, అటువంటి పెళ్లిని ఆనందంగా చేసుకోగలిగితే ఎటువంటి ప్రమాదాలు, అకాల మరణాలు, నవవధువుకి నవవరుడికి ప్రమాదాలు రావు. కాబట్టి జాగ్రత్తగా పెళ్లి తంతు పూర్తి చేసుకోండి, మంచి ముహూర్తం పెట్టుకోండి, ముహూర్తానికే జీలకర్ర బెల్లం పెట్టుకోండి. జీలకర్ర బెల్లం ఒక్కటే సమయానికి పెట్టిస్తే సరిపోతది, ఇంకా తాళి మంగళసూత్ర ధారణ అనేది టైం అటు ఇటు అయినా పర్లేదు అంటారు, అది నిజమేనంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 గంటల వరకు అంటే వివాహ కార్యక్రమం 2 గంటల వరకు ఎట్టి పరిస్థితులు దుర్ముహూర్తం లేకుండా పెట్టుకోవాల్సిందే. అప్పగింతల వరకు మంచి సమయం ఉండాలి, మంచి లగ్నమే ఉండాలి అప్పగింతల వరకు. కాబట్టి మీ దాని విషయంలో మీకు ఎటువంటి అపనమ్మకం అక్కర్లేదు. అలా పాటిస్తే ఆ కాపురాలు అదృష్టంగా ఉంటాయి, సుఖ సంపదలు ఉంటాయి, సంతోషంగా ఉంటారు, జీవితకాలం మంచి ఐశ్వర్యంతో ఉంటారు, అందులో సందేహం లేదు.
కాబట్టి అంటే జీలకర్ర బెల్లం ఒక్కటే ఆన్ ద టైం పెట్టుకొని అది తర్వాత సుముహూర్తం, అది సుముహూర్తం. శుభలగ్నం ఉంటదిగా, శుభలగ్నం 2.5 గంటలు ఉంటుంది. సుముహూర్తంలో మీకు 2 నిమిషాలు పెట్టేస్తాం. శుభలగ్నాలు ఇంకా గంటన్నర ఉంటది కదా, గంటన్నర సేపు ఏం చేస్తాం కాబట్టి చూసుకోండి. ఇంకా ఈ మధ్య వానికి తాళిగట్ట మరుక్షణంగా తీసుకొచ్చేసి నిలబడతారు. ఇక ఆ నిలబడి అందరు అక్షంతలు వేసిన తర్వాత ఇంకా తంతే వాళ్ళకి బ్రహ్మముడే లేదు నాయన, వాళ్ళు అరుంధతి నక్షత్రం చూసుకోవాలి. అరుంధతి నక్షత్రం అయిన తర్వాత ఆశీర్వచనం ఉంటది. అప్పుడు అంటే లేదండి మా వాళ్ళు కలెక్టర్ గారు వచ్చారు, అమ్మో మాకు మినిస్టర్ గారు వచ్చారు, మాకు వీళ్ళు వచ్చారు, మాకు వాడు వచ్చాడు, మాకు వీడు వచ్చాడు, సాయంత్రం మాకు పార్టీ ఉంది. ఇవి వేసుకొని అంటే వివాహానికి మధ్యలో ఆటంకాలతో ఉన్నటువంటి వివాహం అనేది ఇబ్బందులు కలిగిస్తుంటుంది. పెద్ద పెద్ద ఇళ్లలో చెప్పుకోరు, చిన్న ఇళ్లలో బయటపడతారు, అంతే తేడా. కాబట్టి కర్మగాలినోడు అకాల మరణాన్ని పొందుతారు. అటువంటి అకాల మరణం పొందకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమైనటువంటి లగ్నంలో వివాహం చేసుకొని మంత్రాలు శ్రద్ధగా వింటూ పెద్దల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఇటువంటి అకాల మరణాలు ఉండవు, శుభకరంగా ఉంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. నమస్కారం గురువారు. మాకు చక్కగా వివరించారంటే వివాహ తంతు ఎలా జరిపించాలి, అందులో పాటించాల్సిన విధి విధానాల గురించి, ఆ తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సుముహూర్తం పెట్టించే విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు.